ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రేమదర్శనం సినిమా చేసి వచ్చారు ఆయన. అంటే ప్రేమదర్శనం అంటే కదిర్తో అసోసియేట్ డైరెక్టర్ ఆయన. సో ఆయనకి ఆ సినిమా మీకు తరుణి గారు ఏ లెవెల్లో వర్క్ చేశారు మీకు తెలుసు. సో ఆ సినిమా చేసిన తర్వాత ఆయనకి ఈ సినిమా వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లాగా మేము ఇట్లాగా ఈ సినిమాకి తరుణి గారితో వెళ్తున్నాం అని చెప్పారు. అప్పుడు ఇది నాకు తెలుసా తెలియదు. అప్పుడు లేదా కళ్యాణ్ గారు లేదు ఆనంద్ సాయి చేస్తారంటే వాళ్ళు ఎవరికి నమ్మకం లేదు. ఓకే, ఇది కళ్యాణ్ నాకు చెప్పారు. వాళ్ళందరూ లేదు, బట్ ఐ నో యూ కెన్ డూ ఇట్. నాకేంటంటే రెస్పాన్సిబిలిటీ, బట్ నేను ఇంకోళ్ళని ఎప్పుడు పెట్టుకొని చేయను. బట్ ఆ సినిమా చేసేటప్పుడు ఇతను చేయగలడా అనేది తర్వాత ఒక సెట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది. బిహెచ్ఎల్లో ఒక చిన్న రెస్టారెంట్ నాకు కొంత చిన్నగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంతా తర్వాత దెన్ ప్రొడ్యూసర్స్ యూనో వీ టూకే అంటే దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇట్లా జరుగుతూ ఉంటాయండి. ఇట్లా జరుగుతుంది అంటే నాకు ఆ టైంలో అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ని ఒక సినిమాకి రికమెండ్ చేసేటప్పుడు కూడా కళ్యాణ్ గారు నాకు ముందుండి లేదు నువ్వు చేయగలవు అన్నప్పుడు నేను నీ ముందుంటాను. సెట్కి డబ్బులు సెట్ బాగా రాకుండా వాళ్ళు అనుకున్నట్టు రాకపోతే వాళ్ళు మళ్ళీ కళ్యాణ్ గారు అంటారు కదా సరే మేము ఆ రోజు ఆయన తెస్తాం అనుకున్నాం మీరేంటి. నేను బిగినర్ నాకేలా. సో ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని లేదు మనం కళ్యాణ్ గారిని నేను ప్రూవ్ చేసుకోవడానికి పనిచేయలే, నేను సార్ కోసం పనిచేసాను. నేను ప్రూవ్ చేసి ఈ సినిమాతో 100 సినిమాలు చేస్తానని ఐడియా కూడా లేదు నాకు. ఆ సినిమా చేద్దాం కళ్యాణ్ గారికి ఎక్కడ మన వల్ల నా వల్ల బ్యాడ్ నేమ్ రాకూడదు. అతడి నేను ఆల్వేస్ ఆలోచిస్తాను. ఇప్పుడు దాకా కూడా కళ్యాణ్ గారితో సినిమాలు చేసేటప్పుడు చాలా తొలిపేమ ఎట్లా చేశానో అట్లాగే అన్ని సినిమాలు చేస్తాను సార్. ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే, ట్రెండ్ మారిపోయింది. మేకింగ్ అంత ఆర్ట్కి ట్రెండ్ లేదు, మీరు ఎట్లా క్రియేట్ చేస్తే అట్లనే ఉంటుంది. ఈ పర్టికులర్ మూవీ అవుట్ ఆఫ్ వేలో అంటే నేను కొంచెం లాజిక్స్ నుంచి బయటికి వెళ్ళాను. అంటే లాజిక్స్ అంటే కొంచెం ఐ వాంట్ టు మేక్ మూవీ మోర్ ఇంటూ కలర్ఫుల్. కొంత బ్లాగ్ కొంత 30-40 minutes ఆఫ్ టైమ్ ఆఫ్ కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని మూవీ అంతా ఒక షేర్లో ఉండాలని అని దిస్ ఛాలెంజ్ అండి. అంటే నాకు టైం ఉంటే అర్థమవుతుంది మీ వర్క్ అంతా ఈ ఉస్తాద్ కోసం మీరు చేసింది. మామూలుగా ఎక్కడైనా సెట్ వేస్తే ఆ సెట్ అయిపోయిన తర్వాత హీరోనో డైరెక్టర్నో ఎవరినో తీసుకెళ్ళి చూపిస్తారు. మీరు తొలి ప్రేమ కోసం వేసిన తాజ్మహల్ సెట్ ఎవరికి చూపించారు? చూపించిన వాసికే గారు చూపించారు. అంటే వాళ్ళు చెన్నై ఉంటారు కాబట్టి. బట్ ఆ సెట్ తమిళనాడులో అన్ని తమిళ మ్యాగజైన్లో వచ్చింది. అప్పుడు చాలా పాపులర్ అయింది. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అయింది. మహాబలిపురంకి వెళ్ళే ముందే ఉంటుంది. చాలామంది సడన్గా షాక్ అయిపోయారు. ఎంత ఆ స్కేల్ నేను ఇంతవరకు వేయలేదు. అంత యూత్ సెట్ అనేది ఇవాళ దాకా ఎవరు కూడా ఒక పాటకి అంటే ఆలోచించండి. ఇవాళ మనకి అట్లాంటి సెట్ వేయాలంటే మినిమం 10-15 కోట్లు పెట్టాలి. పెట్టాలి ఆ వర్క్మెన్షిప్ చేయాలంటే. ఆ తాజ్మహల్ సాక్షిగా మీ ప్రేమ చిగురించింది అనుకోవచ్చు. సెట్ని చూపించి మన లైఫ్ని మనం కరెక్ట్గా ఉండాలి కదా. ఇట్స్ గుడ్. అంటే వాళ్ళు కూడా నాకు ఇంకా కెరీర్ ఆ సినిమా తర్వాత నాకు ఏం ఒక్కోసారి పెద్ద సినిమా ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమాలో ఉండవు. సో అట్లా కూడా ఉండొచ్చు. బట్ నిజంగానే నాకు నా వర్క్మెన్షిప్ నాది తను నోటీస్ చేసింది. వెరీ అంటే సినిమా సెట్లు చూపించడం వేరే, బట్ ఇట్లా ఒక రిప్లికా చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. అంటే చిన్న తప్పు చేస్తే కూడా కనిపిస్తుంది. సో నాకు అప్పుడున్న ఫోటోగ్రఫీ అయినా సరే షార్ట్స్ అని చాలా అదంతా కళ్యాణ్ గారు ఫిక్స్ చేసింది. షార్ట్స్ కళ్యాణ్ గారు ఫిక్స్ చేసింది. ఆయన కూడా చాలా ఎంజాయ్ చేసి వర్క్డ్. అంటే షూటింగ్ అయిన తర్వాత కూడా మేము అక్కడే కూర్చునే వాళ్ళం సార్ చూసుకుంటూ. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. అది మళ్ళీ అట్లాంటివి రావు. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, దీనికి మీరే క్లారిఫై ఇవ్వాలి. వాస్కి గారు మీ మ్యారేజ్కి ముందు ఒక 20-30 సీరియల్స్లో వర్క్ చేశారు. ఆ టైంలో వాస్కి గారు షూట్ చేయని రోజు లేదు. తర్వాత వారికి తొలి ప్రేమతో తెలుగులో ఎంత క్రేజ్ వచ్చిందో కూడా మీరు చూస్తున్నారు. అంత యాక్టివ్గా
అంత బిజీ ఆర్టిస్ట్ తర్వాత కాలంలో ఆ స్పీడ్ తగ్గించి చాలా వరకు నటనకు దూరం అవ్వడానికి కారణం ఏంటి, ఎవరు? అంటే కారణం కాదండి, మీరు ఏ వర్క్ అయినా ఎవరికైనా మీరు మార్చలేరు. సి మాకు మా ఇద్దరికి ఇప్పుడు మ్యారేజ్ 27 years 26 years. సో మేము తొలిపోయిన తర్వాత తను చెప్పింది, తను నాకు ఇంట్రెస్ట్ లేదు ఫిలిం చేయడానికి. ఓకే. సమ్ మా ఇంట్లో అంత ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, బట్ నాకు లేదు. వాళ్ళ ఫాదర్ కూడా. సో మ్యారేజ్ అనేటప్పటికి ఈజ్ ఆల్సో ఓకే. తర్వాత తను చెయ్యాలి అనేది వద్దనేది నేను ఎప్పుడు మాట్లాడాను, అది ఎవ్రీబడి ఇండివిజువల్ డెసిషన్స్. బట్ తనకేంటంటే తర్వాత పిల్లలు ఎడ్యుకేషన్, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ చదువుల దగ్గర నుంచి అన్ని ఇప్పుడు దాకా. సో ఇప్పుడు తను ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు డాటర్ మెడిసిన్ చేస్తుంది, మా అబ్బాయి ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు పని చేయొచ్చు అనేది. మీకు ఏదైనా ఆ రోజు ఏ సినిమా అయినా అండి, ఎనీ యాక్ట్రస్ ద సర్టన్ టైప్ ఆఫ్ పీరియడ్ సార్ ఫ్యాక్ట్ అది. తర్వాత చేస్తారు, మళ్ళీ ఒక గ్యాప్ వస్తుంది, చేస్తుంటారు. బట్ షీ టుక్ ఏ పర్ఫెక్ట్ డెసిషన్ ఆ రోజు. నేను చెప్తాను పని ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇది నేను 100% నేను ఎప్పుడు చేస్తానంటే మీ ఇష్టం, చేయొద్దంటే దట్ ఈస్ యువర్ డిసిషన్. నేను ఎప్పుడు అందరు నన్ను అంటారు ఆనంద్ సాయి గారు అని నా మీద ఎక్కడికి వెళ్ళినా, ఏం సార్ మీరు ఇట్లా చేశారు, చెల్లి నువ్వు ఇంకో సినిమా అన్నవరంలో అనుకున్నాం, అన్నవరంలో అడిగారు, తను అప్పుడు వచ్చి కూడా చేయండి అన్నారు. యాక్చువల్లీ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పరు. మొన్న మీరు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ గారు సెట్లో వాసికి కలవడం. ఓకే. ఇప్పుడు మనం ఉత్సర్ భగత్ సింగ్ అప్పుడే కలవడం చాలా రోజులు అవుతాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ సాంగ్, దీంట్లో ఒక సాంగ్ మంచి సాంగ్ ఒకటి ఉంది, ఇదంతా కళ్యాణ్ గారు అందరూ మేము వీఆర్ ఆల్ డిస్కస్ అంతా. సో లైక్ వీఆర్ అ ఫ్యామిలీ అంతే. సో ఇక్కడ మాకు సినిమా చేస్తేనే చేయలేని కాదు, అట్లా ఏం ఉండదండి. బట్ ఎప్పుడు మీరు దూరంగా లేరు కదా, ఏదో ఒక సమయంలో మీరు కలుస్తూనే ఉన్నారు, మీ ప్రస్తావన వస్తూనే ఉంది. ఏమే ఎప్పుడు అదే అన్నాను కండి. ఇప్పుడు నేను ఇంకా ఆయనతో నేను పొలిటికల్గా ఏం పెద్ద జర్నీ చేయను, నేను పర్సనల్గా ఉంటా. ఆయన పొలిటికల్లో ఏమైనా టెంపుల్స్కి వెళ్తే ఆయన తెలుసు నాకు ఇష్టం టెంపుల్స్ అని, సో ఆయనతో వెళ్తాను. నాకు ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ద బాండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ నాకు ఈ దేవుడు ఏం కావాలో అని ఇచ్చాడు నాకు, ఇంకా నాకు దాని మించి చేసింది ఏం లేదు. నేను కోరుకునేది రోజు ప్రే చేసేది నా ఫ్రెండ్ బాగుండాలి, మేము కలిసి ఉండాలి అంతే. దాని తప్ప నేను రెండోది మూడోది కోరను.